చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు బీసీల కోసం పోరాటం చేస్తామని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. బీసీ ఐకాసా చైర్మన్ ఆర్ కృష్ణయ్య అధ్యక్షతన హైదరాబాద్ లక్టీకాపూల్లోని ఓ హోటల్లో భవిష్యత్ కార్యాచరణపై బీసీ కుల సంఘాల సమావేశం నిర్వహించారు. పదవులు ప్రయోజనాల కోసం ఏ రాజకీయ నాయకుడికి లొంగకుండా కేవలం భవిష్యత్తు బీసీ తరాల కోసం ఉద్యమాలు చేస్తున్నట్లు కృష్ణయ్య స్పష్టం చేశారు. ఈ ఉద్యమంలో అనేక లోటుపాట్లు, వెన్నుపోట్లు, కుట్రలు, పేదరికం, బలహీనతలు ఉంటాయని వాటిని ఎదుర్కొంటూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలు చాలా చిన్న చట్టసభలో రిజర్వేషన్లు సాధించడానికి ఎట్లా పోవాలనేది ఈ ఉద్యమం అక్కడ డైవర్ట్ అవుతుంది కొంతసేపు అని ఇట్లా అంచెలంచెలుగా తీసుకొని పోతున్నారు. ఇప్పుడు సంఘాలు అన్ని ఉంటేనే ఈ ఉద్యమం బలంగా పునాదులతో అవుతుంది. తెలంగాణ ఉద్యమం ఇట్లా ప్రజా ఉద్యమం పోయింది, ఈ ఉద్యమం కూడా అట్లా కావాలి. మనమే కొందరం నడపవచ్చు, కానీ ప్రజా ఉద్యమంగా అనివార్యంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునేటటువంటి ఉద్యమం చేయాలి. అధికారము వాళ్ళ చేతులు ఉంది, కుర్చీ వాళ్ళని తీసి ఇవ్వరు. ఆ కుర్చీ మనకి ఇవ్వాలంటే ప్రజా ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో కావాలి.